హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ప్యాప్స్మియర్ అనే టెస్ట్ గురించి చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక అపోహ. ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు అని ఒక అపోహలో ఉంటారు. ఇది ఒక జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది మీకు సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోయినా చేయించుకుంటే చాలా మంచిది. యూజువల్లీ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో వాళ్ళు చేయించుకుంటూ ఉండాలి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోమని చెప్తాము. బట్ అదే హెచ్పివి టెస్టింగ్తో కనుక చేస్తే కనుక అది మనం 5 ఇయర్స్ ఒకసారి కూడా చేయించుకోవచ్చు. అసలు ఈ టెస్ట్ అనేది ఏంటి, అది నిజంగానే పెయిన్ఫుల్లా ఏంటి అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది మన గర్భసంచి అనుకుంటే కనుక ఇది మన ద్వారం అనమాట. ఈ ద్వారంలో ఇలాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి లోపల ఎక్స్పాండ్ చేసి మనం ఈ యొక్క ద్వారం నుంచి ఇది లోపల పెట్టి ఇట్లా తిప్పి ఈ సెల్స్ అనేది ఒక లిక్విడ్లో వేసి పంపిస్తాము. ఈ రిజల్ట్ అనేది మనకేమి కన్ఫర్మ్గా క్యాన్సర్ అనేది చెప్పదు. క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో లేదో చెప్తుంది. దాని తర్వాత మనం కన్ఫర్మేటరీ టెస్ట్కి వెళ్ళాలి. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల అంటే ఒక్కొక్కసారి లైఫ్ సేవింగ్ కూడా అవుతుంది. అలానే మొన్న